హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ మీకు కంప్లీట్ కంటెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ మ్యాథ్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో దానికోసం ఫస్ట్ మ్యాథ్స్లో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్లో కూడా ఇదే సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ నెంబర్ సిస్టమ్ ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇదే సీక్వెన్స్లో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ నెంబర్ సిస్టంలో ఒక వీడియో కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ప్రతి టాపిక్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పడం, రైల్వే అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. దీనికి మీకు జనరల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ ప్రొసీజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఇవన్నీ అప్డేటెడ్ కంటెంట్ అనమాట. టు ద పాయింట్ కంటెంట్ ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్లో తక్కువ టైంలో మ్యాక్సిమం ఎక్కువ కంటెంట్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈరోజు నెంబర్ సిస్టమ్ టాపిక్లో నుంచి సెకండ్ వీడియో అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 10. 2 నుండి 10 వరకు ఉన్న అన్ని సంఖ్యలచే భాగించబడే కనిష్ట సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. సో 2 నుంచి 10 వరకు అంటే అన్ని నెంబర్స్ వస్తాయి కదా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్ని నెంబర్స్ వస్తాయి. వాటిలో కనిష్ట సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి, చిన్న నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు డివిజిబుల్ రూల్ అప్లై చేయండి. ఫస్ట్ 9 అనేది 10తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవుతుంది కాబట్టి ఒక నెంబర్ 10తో డివైడ్ అవ్వాలంటే మనకు లాస్ట్ ఏముండాలి? 0 ఉండాలి. ఆప్షన్ డిలో 0 లేదు, ఆప్షన్ సిలో 0 లేదు, ఇంకా ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది. నెక్స్ట్ 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ 3 వచ్చినా 3 యొక్క మల్టిపుల్స్ వచ్చినా క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఆప్షన్ బి చూడండి, 1 + 0 1, 1 + 0 1. ఈ 1 అనేది 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. సో ఇంకా 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు మొత్తం అన్ని 2 నుంచి 10 వరకు ప్రతిదీ మీరు చెక్ చేయాల్సిన పని లేదు. మనం ఆప్షన్స్ యొక్క హెల్ప్ తీసుకుని కూడా మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. ఈ కింద 4 ఆప్షన్స్లో ఏ సంఖ్య అనేది 9 భాగించబడదో మనం కనుక్కోవాలి. 9 యొక్క డివిజిబుల్ ఏం చెప్పాను? మనకు సమ్ 9 వచ్చినా 9 యొక్క మల్టిపుల్ వచ్చినా సరే ఆ నెంబరు క్యాన్సిల్ చేయండి. ఏ నెంబర్ మిగలకపోతే అది 9తో డివైడ్ అవుతుంది. ఒకవేళ నెంబర్ మిగిలితే ఆ నెంబర్ 9తో డివైడ్ అవ్వదు. ఇక్కడ నాట్ డివిజిబుల్ అన్నాడు. ఆప్షన్ ఏ చూడండి, 9 క్యాన్సిల్ అవుతుంది. 4 + 1 5, 5 + 4 ఎంత? 9. ఇది 9తో డివైడ్ అవుతుంది. సో ఇది కాదు. నెక్స్ట్ 7 + 2 ఎంత? 9. 7 + 3 ఎంత? 15. 15 + 3 ఎంత? 18. ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. ఇది కూడా కాదు. నెక్స్ట్ 3 + 5 8, 8 + 2 10, 10 + 5 ఎంత? 15. 15 + 3 ఎంత? 18. సో ఈ నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ 9 క్యాన్సిల్ అవుతుంది. 4 + 5 9 క్యాన్సిల్ అవుతుంది. ఏ నెంబర్ మిగిలింది? 3 మిగిలింది. ఒక నెంబర్ మిగిలిందంటే ఆ నెంబర్ 9తో డివైడ్ అవ్వదు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 1 1 అండ్ సో ఆన్ 1 ఎన్ని అంకెలు ఉన్నాయంట? 1 ఎన్నిసార్లు రాశాడు? n టైం రాశాడు. ఆ సంఖ్య 9తో భాగించబడితే n యొక్క కనిష్ట విలువ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సో 1 ఎన్ని ఉన్నాయి? అదే ఈ 1లు 9తో భాగించాలంటే కనిష్ట విలువ ఎంతో అంటే ఎన్ని 1s ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, జనరల్గా 9 యొక్క డివిజిబుల్ ఏంది? టోటల్ సమ్ అనేది 9 రావాలి కదా. సో 1 1 1 1 1 ఎన్నిసార్లు రాయాలి? 9 టైమ్స్ రాయాలి. సో 9 టైమ్స్ రాస్తే ఎగ్జాక్ట్గా 9తో డివైడ్ అవుతుంది కదా. సో కనిష్టంగా ఎన్నిసార్లు రాయాలి? 9 టైమ్స్ రాయొచ్చు, 18 టైమ్స్ రాయొచ్చు, 20 టైమ్స్ రాయొచ్చు. వీటిలో మనకు కనిష్టం స్మాలెస్ట్ నెంబర్ కావాలి, 9. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది సంఖ్యలో 8తో భాగించబడదు. ఆల్రెడీ చెప్పాను. 8 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? మనకు థర్డ్ డిజిట్ ఆడ్ నెంబర్ ఉంటే +4 కానీ -4 కానీ చేయండి. చేస్తే ఆ నెంబర్ 8తో డివైడ్ అయితే డివైడ్ అవుతుంది, లేకపోతే డివైడ్ అవ్వదు. ఇక్కడ ఆడ్ నెంబర్ కదా. సో +4 యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 96. ఈ 96 అనేది 8తో డివైడ్ అవుతుంది. ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఆడ్ నెంబరే కదా. 12కి నేను 4 యాడ్ చేస్తా. ఎంత వస్తుంది? 16 అవుతుంది. 16 ఇది కూడా 8తో డివైడ్ అవుతుంది. ఇది కూడా కాదు. ఇది ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ ఉంటే చివరి 2 అంకెలు 8తో డివైడ్ అవ్వాలి. 12 8తో డివైడ్ అవుతుందా? డివైడ్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్
కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ డి మీరు చెక్ చేయాల్సిన పని లేదు, కానీ చెప్తున్నాను ఇది ఆడ్ నెంబర్ కదా. సో వీటిలో నుంచి మనం చేయాలి 52లో నుంచి మీరు 4 అన్న యాడ్ చేయండి, 4 అన్న సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది 56 అనేది 8తో డివైడ్ అవుతుంది. ఓకే, భాగించబడనిది కాదు, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ సంఖ్య 11 నుంచే భాగించబడుతుంది, అప్పుడు అంకె ఎక్స్ విలువ ఎంతో మనం కనుక్కోవాలి. ఆ నెంబర్ రాయండి, 9 3 2 4 8 x 6 అన్నాడు. 11 ఎక్కడ డివిజన్ ఆల్రెడీ చెప్పే కదా, ఆల్టర్నేటివ్ నెంబర్స్ 6 + 8 ఎంత 14, 14 + 2 16, 16 ఒక 9, 16 9 ఎంత 25, 3 + 4 ఎంత 7, 7 + x 25 - 7 + x. మనకు డిఫరెన్స్ ఎంత రావాలి, 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి. ఓకే, ఇప్పుడు మీరు ఆప్షన్స్లో ఏది తీసుకుంటారు, ఎక్స్ యొక్క విలువ కనుక్కోవాలి. మనం ఏ నెంబర్ తీసుకుంటే నాకు 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 7కి ఎక్స్ ప్లేస్లో 7 తీసుకున్నాను అనుకో, ఎక్స్ ప్లేస్లో నేను 7 తీసుకుంటే 7 + 7 ఎంత 14, 25లో నుంచి 14 పోతే ఎంత వస్తుంది 11 అవుతుంది కదా. సో మనం 11 యొక్క డివిజిబుల్ ఏంది, సమ్ 11 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి. ఓకే, సో మనకు ఆల్రెడీ ఇక్కడ 11 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 25 - 7 + x కదా. ఒకవేళ నాకు ఇక్కడ 0 రావాలనుకోండి, ఈ ప్లేస్ వాల్యూ ఎంత ఉండాలి 25 రావాలి. ఈ మొత్తం 25 ఆల్రెడీ 7 ఉంది కదా, ఈ నెంబర్ ఎంత ఉండాలి, కంపల్సరీగా 18 ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు, ఉంటే 18 రావాలి, లేకపోతే 7 తీసుకోవాలి. ఎక్స్ అనేది అంకె కాబట్టి డిజిట్ కదా, డిజిట్ అంటే ఒక డిజిటే అవుతుంది. సో ఇక్కడ మనకు 18 అనేది రాదు, మనం 7 మాత్రమే తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 7 అంకెల సంఖ్య ఒక సంఖ్య ఇచ్చాడు, 11 నుంచే భాగించబడితే ఎక్స్ మరియు వైల మొత్తం యొక్క విలువ ఏదో మనం కనుక్కోవాలి. సో 5 0 4 x 5 y 3 అన్నాడు. 11తో డివైడ్ అవ్వాలంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోండి. 3 + 5 8, 8 + 4 12, 12 + 1 5 17. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, y + x, x + y 0 మైనస్ ఏం రాయొచ్చు x + y దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, వన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, XY యొక్క సమ్ అనేది ఏమేమి రావచ్చో ఒకసారి తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను x + y, నాకు 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ కానీ రావాలి కదా. సో x + y వాల్యూని ఎంత తీసుకుంటాను, 17 తీసుకోవచ్చు. 17 - 7 17 ఎంత అవుతుంది 0 అవుతుంది కదా. సో x + y వాల్యూ ఎంత అవుతుంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మనం ఆప్షన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. x + y వాల్యూ చాలా వస్తాయి. ఓకే, ఇవన్నీ లేకుండా మనం ఆప్షన్ యొక్క హెల్ప్ తీసుకొని చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ 3-digit నెంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 13. 13 చే భాగించబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్య ఏదో కనుక్కోవాలి. ఓకే, అతిపెద్ద 3 అంకెల సంఖ్య మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఆప్షన్ ద్వారా చెక్ చేయండి. అతిపెద్ద నెంబర్ ఏంటిది, ఆప్షన్ ఏ 990. ఇది 13తో పోతుందా, 13,000 ఎంత 91, రిమైనింగ్ ఎంత 8, ఇది 9తో పోదు. తర్వాత హైయెస్ట్ నెంబర్ ఎంత 988 కదా, 13,000 ఎంత 91, 91 పోతే ఎంత వస్తుంది 78, 13 ఎంత 78 కదా. ఇది 13తో డివైడ్ అవుతుంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా మీరు ఆప్షన్ ద్వారా చేయొచ్చు. లేదు జనరల్ వాల్యూ చేయాలంటే అతిపెద్ద 3 అంకెల సంఖ్య ఏంది 999 కదా, దీన్ని మనం ఏం చేయాలి 13తో డివైడ్ చేయాలి. 13,000 ఎంత 91, రిమైండర్ ఎంత ఉంది 8 9. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయొచ్చు 13 ఎంత 78, 9 నుంచి వెళ్ళిపోతే ఎంత 1, 8 నుంచి వెళ్ళిపోతే ఎంత 1, రిమైండర్ ఎంత వచ్చింది 11 వచ్చింది. సో 999లో నుంచి 11 తీసేస్తే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 13తో డివైడ్ అవుతుంది. 999లో 11 తీసేద్దాం మనం, ఎంత వస్తుంది 8 8 9. సో ఆప్షన్ సిఏ కదా. నేను ఈ యాక్చువల్ ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను.
నెక్స్ట్ వన్, ఒక సంఖ్య అనేది 8 మరియు 5తో భాగించబడితే హ్యాష్ మరియు డాలర్ స్థానంలో వచ్చే అంకెల యొక్క సాధ్యమైన ఎంపిక ఏదో మనం కనుక్కోవాలి. ఆ నెంబర్ ఏంటిది? 2, 8, 9, 3 హ్యాష్ డాలర్. దేంతో డివైడ్ అవ్వాలి? 8తో డివైడ్ అవ్వాలి, 5తో డివైడ్ అవ్వాలి కదా. సో 5తో డివైడ్ అవ్వాలంటే డివిజిబుల్ రూల్ ఏంది? చివరి అంకె 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ మీరు ఆప్షన్స్ అప్లై చేసే చివరి అంకె ఉంది, 0నే ఉంది, 5 లేదు కాబట్టి కంపల్సరీగా డాలర్ ప్లేస్లో రాయొచ్చు, 0 రాయొచ్చు. నెక్స్ట్ 3 యొక్క అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 8తో డివైడ్ అవ్వాలంటే ఏంది? చివరి 3 అంకెలు మాత్రమే తీసుకోండి. అంటే 3 హ్యాష్ 0 తీసుకున్నాను. ఇప్పుడు థర్డ్ ఈట్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్స్కి మనం 4 అన్నా యాడ్ చేయొచ్చు, లేదు 4 అన్నా సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ 8తో డివైడ్ అయితే అది ఎగ్జాక్ట్గా 8తో డివైడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 పెట్టాను అనుకో, ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కదా, ఆప్షన్స్లో ఏముంది? 0 కానీ 2 ఉంది. నేను ఇక్కడ 0 పెట్టా, 0 నుంచి 4 యాడ్ చేసేవానికి మనకి ఏమొస్తుంది? 0 4 కదా. 0 4 అనేది 8తో డివైడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను అనుకో, 3 2 0. సో ఆడ్ నెంబర్ కాబట్టి +4 చేయండి. 20 + 4 ఎంత? 24. అంటే ఈ నెంబరు 8తో డివైడ్ అవుతుంది. సో హ్యాష్ ప్లేస్లో ఏమొస్తుంది? 20. 20 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకుండా ఇండైరెక్ట్గా సింబల్స్ ఇచ్చి డిఫరెంట్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ కంప్లీట్లీ బై బోత్ 9 and 11? ఈ కింది సంఖ్యల్లో 9 మరియు 11 చే భాగించబడే పూర్తిగా ఏ సంఖ్య భాగించబడుతుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 9 యొక్క డివిజిబుల్ చెక్ చేయండి. 9 ఈజీ కాబట్టి 9 ఏంటిది? సమ్ 9 వచ్చిన 9 యొక్క మల్టిపుల్ వస్తే క్యాన్సిల్ చేయండి. 2 + 7 9, 7 + 2 9, 1 + 8 9. ఇది 9తో డివైడ్ అవుతుంది. 9 1 + 8 9, ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. 5 + 4 9, 3 + 2 ఇది 9తో డివైడ్ అవుతుంది. ఇది ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ 1 + 8 9 9 9 1 + 8 9. ఇక్కడ చూడండి, ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకో రిమైనింగ్ 3 అంకెల్లో అన్నిటితో మనం ఏం చేయాలి? 11 యొక్క డివిజిబుల్ మనం చెక్ చేయాలి. ఓకే, చూడండి ఆల్టర్నేటివ్ నెంబర్స్. 8 + 2 ఎంత? 10. 10 + 7 17. నెక్స్ట్ 1 + 7 ఎంత? 8. 8 + 2 ఎంత? 10. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే ఈ నెంబర్ 11తో డివైడ్ అవ్వదు. అలాగే 8 + 0 8. 8 + 1 ఎంత? 9. 9 + 0 ఎంత? 9. అంటే ఈ నెంబరు డిఫరెన్స్ ఎంత? 0. ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. 11తో డివైడ్ అవుతుంది, 9తో కూడా డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇంకో ప్రొసీజర్ కూడా చెప్పే కదా, 10098. 8లోంచి 9 పోతే ఎంత? -1. 0లోంచి 0 పోతే ఎంత? 0. ఇక్కడ ఏం లేకపోతే 0 పెట్టండి. 1లోంచి 0 పోతే ఎంత? 1. మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 1 - 1 0. అంటే 11 వస్తుంది. 11తో డివైడ్ అవుతుంది. ఇలా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, 11 అంకెల సంఖ్య నెంబర్ ఇచ్చాడు. k ఈజ్ నాట్ ఈక్వల్స్ టు p. 72తో భాగించబడితే 3k + 2p విలువ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దేంతో డివైడ్ చేయాలి? 72తో డివైడ్ చేయాలి. 72తో డివైడ్ చేయాలంటే ఆ నెంబర్స్ ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వాలి? 8 తోటి, 9 తోటి. 9 యొక్క డివిజిబుల్ తెలుసు, అలాగే 8 యొక్క డివిజిబుల్ రూల్ తెలుసు. ఫస్ట్ ఆ నెంబర్ రాయండి. 8 8 p 55 408 5 k 6. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే 8 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. ఎందుకని? ఇక్కడ చివరి 3 అంకెలే కదా డివిజిబుల్ రూల్. 5k 6 అన్నాడు, 5k 6. థర్డ్ ఈట్ ఆడ్ నెంబర్ కాబట్టి ఈ 2 సంఖ్యలకి మనం 4 యాడ్ చేస్తే R4 సపరేట్ అన్నా చేయండి. ఆ నెంబర్ 8తో డివైడ్ అయితే ఈ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ప్లేస్లో ఏం పెట్టవచ్చు? ఇది ఆడ్ నెంబర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాను అనుకో, 0 తీసుకున్నాను అనుకోండి, 0. 6 + 0 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 పోదు. సో నేను 1 పెడుతున్నాను. 16 + 4 ఎంత? 20. ఇది కూడా 8తో డివైడ్ అవ్వదు. 2 పెడుతున్నాను.
26 ప్లస్ 4 ఎంత 30, ఇది కూడా కాదు 3 పెడతా. 36 ప్లస్ 4 ఎంత 36 ప్లస్ 4 ఎంత 40. సో 40 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో కే ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు 3 తీసుకోవచ్చు. తర్వాత 4 యాడ్ చేయండి, మనం 7 పెట్టుకోవచ్చు. 7 పెట్టినా మన ఆన్సర్ వస్తుంది 76 కదా. 76కి 4 యాడ్ చేసినా సరే 80 అవుతుంది. ఓకే, ఈ రెండింటిలో ఏదన్నా తీసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ నేను కే ప్లేస్లో ఏం తీసుకుంటాను, స్మాలెస్ట్ నెంబర్ ఫస్ట్ 3 తీసుకుంటా. ఓకే, చెక్ చేద్దాం. ఇది కాకపోతే నెక్స్ట్ 7 తీసుకుని చేద్దాం మనం. 9 ఎక్క డివిజిబుల్ ఏంది, సమ్ 9 వచ్చినా 9 ఎక్క మల్టిపుల్ వచ్చినా క్యాన్సిల్ చేయండి. 6 ప్లస్ 3 ఎంత 9. అలాగే 2 ఎంత 16. 16 ఒక 5 ప్లస్ 4 ఎంత 9, ఇది కూడా క్యాన్సిల్ చేసేయండి. 8 ప్లస్ 8 ఎంత 16. 16 ప్లస్ 5 21. 21 ఒక 8 29. 29 ఒక 5 34. సో 34 ప్లస్ పీ ప్లస్లో ఏ వాల్యూ తీసుకుంటే అది 9తో డివైడ్ అవుతుంది. సో 3 ప్లస్ 4 ఎంత 7 కదా. మనం సమ్ 9 రావాలంటే పీ ప్లస్లో ఏం తీసుకోవచ్చు 2 తీసుకోవచ్చు. సో పీ ప్లస్లో ఏం తీసుకోవచ్చు, పీ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి, కే ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిజల్ట్ రావాలి. మనం ఏం కనుక్కోవాలి 3k ప్లస్ 2p కదా. కే వాల్యూ ఎంత 3 3 3 9 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత 4 కదా. 9 ప్లస్ 4 ఎంత 13. ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడ్లు. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ద ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 or 4 వితౌట్ ఏ రిమైండర్. మొదటి 100 ధనాత్మక పూర్ణ సంఖ్యలలో ఎన్ని సంఖ్యలు 3 లేదా 4 చే శేషం లేకుండా భాగించబడితే మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ స్టార్ మార్క్ పెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 1 to 100లో 3తో డివైడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 to 100లో 4తో డివైడ్ చేసే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 to 100లో ఈ రెండు నెంబర్స్తో డివైడ్ నెంబర్ కూడా ఉంటాయి. మనకు అది కాకూడదు, అది తీసేయాలి మనం. 12తో డివైడ్ నెంబర్స్, ఈ రెండు నెంబర్స్ అంటే 3కి 4కి వెళ్ళి ఎంత 12 కదా. సో 12తో డివైడ్ అయ్యే నెంబర్స్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే 1 to 100 కాబట్టి 100/3 తీసుకోండి. ఎన్నిసార్లు పోతుంది 3 3 3 3 33 సార్లు పోతుంది, మనకు రిమైండర్ అవసరం లేదు. అలాగే 100 మైనస్ 4/4 ఎన్నిసార్లు పోతుంది 25 టైమ్స్. 1 to 100లో 4 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి 25 ఉన్నాయి. అలాగే 100/12 12 ఎన్నిసార్లు పోతుంది 12 8 ఎంత 96. సో ఇక్కడ మన 12 యొక్క డివిజన్ మనకు అవసరం లేదు కాబట్టి మైనస్ చేయండి. 33 ప్లస్ 25 ఎంత వస్తుంది 58 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ ప్రొసీజర్ అనేది 1 to 100 కాబట్టి మనం డైరెక్ట్గా చేసేసాం. 100ని 3తో 100ని 4తో 100ని 12తో చేసాం. అలా కాకుండా ఇన్ బిట్వీన్ అడిగాడు అనుకో 50 to 100 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోమంటే అప్పుడు మన ప్రొసీజర్ అనేది మారిపోతుంది, లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రెషన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ 41/43 ప్లస్ 43/43 అనేది ఏ నెంబర్తో భాగిస్తుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, a/n ప్లస్ b/n. n అనేది ఆడ్ నెంబర్ అయితే ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది a ప్లస్ b తోటి డివైడ్ అవుతుంది. సో ఇక్కడ n అనేది ఆడ్ నెంబరే కదా. 41 ప్లస్ 43 ఎంత అవుతుంది 84. సో 84 కంపల్సరీ 84తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 47/25 మైనస్ 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. సేమ్ ఇది కూడా అదే ప్రాపర్టీ కదా. 47/25 మైనస్ 1 మీరు 25 కూడా రాసుకోవచ్చు. సో a/n మైనస్ b/n. n అనేది ఆడ్ నెంబర్ అయితే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది a మైనస్ b తోటి డివైడ్ అవుతుంది. 47 మైనస్ 1 ఎంత 46. సో 46 ఆప్షన్లో ఉందా లేదు. వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 23 ఉంది. సో 23తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి, a/n ప్లస్ b/n. n అనేది ఆడ్ నెంబర్ అయితే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది a ప్లస్ b తోటి డివైడ్ అవుతుంది.
అలాగే a పవర్ n మైనస్ b పవర్ n. n అనేది ఆడ్ నెంబర్ అయితే ఆ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది? డైరెక్ట్గా n ప్లేస్లో 1 రాయండి, 1 ఆడే కదా, a మైనస్ bతో డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ n మైనస్ b పవర్ n. n అనేది ఈవెన్ నెంబర్ అయితే దేంతో డివైడ్ అవుతుంది? n ప్లేస్లో 2 రాసేయండి, ఈవెన్ కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ bతో డివైడ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 3/71 ప్లస్ 3/72 ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ఇది దేంతో డివైడ్ అవుతుంది మనం కనుక్కోవాలి. నెంబర్స్ ఏమన్నాడు? 3/71 ప్లస్ 3/72 ప్లస్ 3/73 ప్లస్ 3/74 ప్లస్ 3/75. సో 3/71 అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేయండి. అప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 1 3 తర్వాత 3 స్క్వేరు 3 క్యూబు 3/5. 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 3 క్యూబ్ అంటే 27. 3/4 అంటే ఎంత? 81. 3/71 మొత్తం యాడ్ చేయండి. 81 ప్లస్ 9 ఎంత? 90. అలాగే 23 ప్లస్ 3 ఎంత? 31. టోటల్గా ఎంత వస్తుంది? 121. సో 3/71 ఇంటూ 121. ఈ 121 అనేది దేని యొక్క మల్టిపుల్స్? 11 స్క్వేర్ కదా, అంటే ఈ ఎగ్జాక్ట్గా ఈ సీక్వెన్స్ మొత్తం దేంతో డివైడ్ అవుతుంది? 11తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ PQ is a 2-digit number, then PQ minus QP will be completely divisible by. ఇక్కడ చూడండి, ఒక నెంబర్ ఉంది, 2-digit నెంబరు PQ, దీన్ని రివర్స్ చేశాడు, QP అయింది. సబ్ట్రాక్ట్ చేసి ఈ నెంబర్ అనేది దేంతో డివైడ్ అవుతుందో కనుక్కోవాలి. సో ఒకటి చిన్న ప్రాపర్టీ ఉందన్నమాట, ఒక డిజిట్ నెంబరు AB తీసుకుని దాన్ని రివర్స్ చేశాడు, మైనస్ చేసి అది ఎగ్జాక్ట్గా దేంతో డివైడ్ అవుతుంది? 9తో డివైడ్ అవుతుంది కంపల్సరీగా, స్టాండర్డ్ ఇది. అదే ఒక నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేశాడు BA, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆ నెంబర్ కంపల్సరీ దేంతో డివైడ్ అవుతుంది? 11తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 9 ఈజ్ కరెక్ట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు, మనకు ఆల్రెడీ ముందుగానే ప్రాపర్టీ తెలిస్తే. నెక్స్ట్ వన్, ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ then n క్యూబ్ మైనస్ n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. సో n క్యూబ్ మైనస్ n అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ n ప్లేస్లో నేను 1 తీసుకున్నాను అనుకో, 1 మైనస్ 1 ఎంత వస్తుంది? 0. n ప్లేస్లో 2 తీసుకుంటే 2 క్యూబ్ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 2 6. అంటే ఆల్వేస్ దేంతో డివైడ్ అవుతుంది? 6 తోటి డివైడ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3 మరియు 60 మధ్య ఉన్న సంఖ్యలలో 5చే పూర్తిగా భాగించబడే బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, జనరల్గా మీరు చేస్తే క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో 3 to 60, ఫ్రమ్ 3 to 60 అంటే 60 కూడా ఇంక్లూడ్లో ఉంది. 5 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి? 5 10 15 20 25 30 35 40 45 50 55 60. కానీ ఇక్కడ మనకి ఏ నెంబర్స్ కావాలి? బేసి సంఖ్యలు కావాలి. బేసి సంఖ్యలు ఉన్నాయి 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజరు. అది మీరు ఒక ప్యాటర్న్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఎగ్జాక్ట్గా 60లో 5 ఎన్నిసార్లు వస్తుంది? 12 టైమ్స్ వస్తుంది. ఓకే, 5 యొక్క మల్టిపుల్స్లో కంపల్సరీ ఒక ఆడ్ నెంబర్ ఉంటుంది, ఒక ఈవెన్ నెంబర్, అంతే కదా. ఇది మొత్తం 5 యొక్క మల్టిపుల్స్, ఒక ఆడ్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్. మనకు ఆడ్ నెంబర్స్ కావాలంటే బై 2 చేయండి, ఎగ్జాక్ట్గా 6 వస్తుంది. ఓకే, ఈ మొత్తం మీరు నెంబర్స్ రాసి చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, కావాలనే ఈజీ క్వశ్చన్ కొంచెం డిఫికల్టీగా అడిగాడు. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 300 and 1000 ఆర్ డివిజిబుల్ బై 7. సో ఈ క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేషన్ లా ఉంటుందన్నమాట. సో 300కి 1000కి మధ్యలో 7 యొక్క మల్టిపుల్స్ ఏవో మనం కనుక్కోవాలి. 300/7 తీసుకోండి, నేను డివైడ్ చేస్తే 7 4 ఎంత? 28, ఇంకా 2 ఉంది, 7 2 ఎంత? 14 6. 6 సబ్ట్రాక్ట్ చేసిన 3తో డివైడ్ అవుతుంది. కానీ 6 సబ్ట్రాక్ట్ చేస్తే అది ఏమవుతుంది? 300 కంటే తక్కువ అవుతుంది కదా, కాబట్టి 1 యాడ్ చేయండి. 301 ఫస్ట్ నెంబర్ ఎంత? 301. 4 28, తర్వాత 2, ఇది 301. అలాగే 1000/7 రాయండి.
7 ఎంత 7, 1 7, తర్వాత మళ్ళీ 30 ఉంది, 7 4 28, 2 20, 7 14 6. 1000లో 6 తీసేయండి. 1000లో 6 తీసేసి ఎంత వస్తుంది 994. ఓకే, ఫస్ట్ 7 యొక్క మల్టిపుల్స్ ఎంత 301. తర్వాత కొన్ని నెంబర్స్ ఉన్నాయి, లాస్ట్ 7 యొక్క మల్టిపుల్స్ ఎంత 994. సో కామన్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు మనం దీనికి ఒక ఫార్ములా ఉంది, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. లాస్ట్ టర్మ్ ఎంత 994 మైనస్ 301, డిఫరెన్స్ ఎంత 3 9 ఎంత వస్తుంది 6 693 బై కామన్ డిఫరెన్స్ అంటే 7 యొక్క మల్టిపుల్సే కాబట్టి 7 ప్లస్ 1. 7 ఎన్నిసార్లు పోతుంది 7 9 63, మళ్ళీ 63, 7 9 ఎంత 63, 99 ప్లస్ 1 ఎంత 100. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, లేదు మనం డైరెక్ట్గా ఇందాకలా చేసామనుకో, డైరెక్ట్గా 300/7 1000/7 ఇలా తీసుకుంటే, ఇలా తీసుకున్నాం కదా, సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 300/7 7 ఎన్నిసార్లు పోతుంది 7 4 28, తర్వాత ఎంత ఉంది 20, 7 14. అలాగే 1000/7 తీసుకున్నా, 7 ఎన్నిసార్లు పోతుంది 7 1 7, తర్వాత 20 30 కదా, 7 4 28, తర్వాత 2 7 14. సో ఇందులోంచి తీసి ఎంత వస్తుంది 140 నుంచి 40 పోతే 100. ఇలా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఇది కొంచెం మిస్టేక్ అవ్వబోతుంది. ఇది మాత్రం స్టాండర్డ్ ఫార్మెట్ ఇది. ఓకే, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్మెట్లో యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసాము. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కుంటామంటే లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 and 700 ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 17. సో ఇక్కడ కూడా 1 నుంచి 700 వరకు 17తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ 17 యొక్క మల్టిపుల్స్ ఎంత 17, తర్వాత 34. లాస్ట్ నెంబర్ ఎలా వస్తుంది చూడండి, 700లో నుంచి 17 తీసే మల్టిప్లై చేస్తే డివైడ్ చేస్తే 15 4 ఎంత 68, 20 ఉంది, 17 1 17, అంటే 3 రిమైండర్ వస్తుంది. 7 తీసేయండి అంటే ఎంత వస్తుంది 697. ఇదేమో ఫస్ట్ నెంబరు, ఇదేమో లాస్ట్ నెంబరు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు మనం, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. లాస్ట్ టర్మ్ ఎంత 697, ఫస్ట్ టర్మ్ ఎంత 17, 0 6 9లో చూడబోతే ఎంత 8 60, 680 బై కామన్ డిఫరెన్స్ ఎంత 17 మల్టిపుల్స్ కాబట్టి 17 ప్లస్ 1. 17 ఎన్నిసార్లు పోతుంది 15 4 68 40, 40 ప్లస్ 1 ఎంత 41. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇదే క్వశ్చన్ మీరు డైరెక్ట్గా 700 తీసుకున్నారనుకో, ఎంత 700 స్టార్టింగ్ నుంచే కాబట్టి 700/17, 17 4 ఎంత 68, 15 4 ఎంత 68, తర్వాత 2 ఉంది 20, 17 1 17. ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఇలాగే చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్, 4 అంకెల అతిపెద్ద సంఖ్యను ఏ కనిష్ట ధనాత్మక సంఖ్యను కూడాలి, తద్వారా 307 చే ఖచ్చితంగా భాగించబడుతుంది అన్నాడు. సో 4లో 4 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఎంత, 4 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 9 9 9. ఇది 300తో 7 చే భాగించాలంటే ఏ నెంబర్ మనం యాడ్ చేయాలో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 2 టైమ్స్ తీసుకోండి, 3 టైమ్స్ తీసుకుంటే 3 టైమ్స్ తీసుకోండి. 3 21, 3 3 9, 9లో చూడిపోతే ఎంత 8, 9లో చూడిపోతే ఎంత 7, మళ్ళీ 9 తీసుకుంటే 307. 2 టైమ్స్ తీసుకుంటే 2014, 2 3 6, 9లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది 5, 8లో నుంచి 1 పోతే ఎంత 8లో నుంచి 1 పోతే 7, 7లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది 7లో నుంచి 6 పోతే 1, 175 అనేది రిమైండర్ వచ్చింది. ఈ 4 అంకెల సంఖ్యకు ఏ నెంబర్ యాడ్ చేస్తే 307తో డివైడ్ అవుతుందో కనుక్కోవాలి.
సో 4 అంకెల సంఖ్యలు 170 తీసేయాలి. తీసేస్తే 307తో డివైడ్ అవుతుంది. లేదు మనం యాడ్ చేయాలన్నాడు కాబట్టి 307లో నుంచి 170 తీసేయండి. 2 10లో నుంచి 7 పోతే 3, 2 నుంచి 1 పోతే ఎంత 1, 132. సో 132 మనం కలపగా అది ఎగ్జాక్ట్గా 307తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 468. 460 నుంచి భాగించబడే 5 అంకెల సంఖ్య ఎంత మనం కనుక్కోవాలి. దీన్ని జనరల్ వేలో చేయొచ్చు, మీరు లాజికల్ వేలో కూడా చేయొచ్చు. ఫస్ట్ లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 468 అనుకోండి. సో 468 అంటే ఇది కంపల్సరీగా 4 యొక్క మల్టిపుల్సే కదా. 4 యొక్క మల్టిపుల్స్ అంటే కంపల్సరీగా లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అవ్వాలి. 4 1 4, 4 28, 4తో డివైడ్ అవుతుంది. ఆప్షన్స్లో చూడండి, 84 4తో డివైడ్ అవుతుంది, 86 4తో డివైడ్ అవుతుందా? సో ఇది కాదు. అలాగే 64 4తో డివైడ్ అవుతుంది, 68 4తో డివైడ్ అవుతుందా? 68 4తో డివైడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం 8 ఎక్కడ డివిజిబుల్ చెక్ చేయండి. ఈ నెంబర్ ఈవెన్ నెంబరే కాబట్టి 68 కంపల్సరీగా 8తో డివైడ్ అవ్వాలి. కానీ 68 8తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. అంటే కంపల్సరీగా 8 యొక్క మల్టిపుల్స్ అయితే రాకూడదు. 8 యొక్క మల్టిపుల్స్ రాకూడదు. ఇక్కడ 6 ఈవెన్ నెంబర్ కదా, 84 8తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. ఇక్కడ 8 ఈవెన్ నెంబర్, 64 8తో డివైడ్ అవుతుందా? డివైడ్. 6 ఈవెన్ నెంబర్, ఇక్కడ ఏంది డివైడ్ అవ్వట్లేదు కాబట్టి కంపల్సరీగా ఆప్షన్ కూడా 8 యొక్క మల్టిపుల్స్ రాకూడదు. ఇక్కడ 6 ఈవెన్ నెంబర్, 84 8తో డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ 8 ఈవెన్ నెంబర్, 64 8తో డివైడ్ అవుతుందా? ఈ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది, 8 యొక్క మల్టిపుల్స్ రాకూడదు. అలాగే 4 ఈవెన్ నెంబరు, ఈ 68 8తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కుదరలేదు కాబట్టి జనరల్ వేలో చూడండి. 9 9 9 9 9 గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబరు దేంతో డివైడ్ చేయాలి? 468 జనరల్గా చేయాల్సింది. 2 200 ఎంత? 16, 2 12 13, 2 4 8 9, 3 6, మళ్ళీ 9 పెడదాం. 1 టైం తీసుకుంటే 468. 1 10 నుంచి 6 పోతే ఎంత? 7, 5 నుంచి 4 పోతే 1, 9 రాసేయండి. 5 టైమ్స్ పోదు, 4 టైమ్స్ తీసుకుంటే 4 టైమ్స్ 4 8 32, 4 6 24, 1 3 27, 4 4 16 18. ఇది ఎక్కువ టైమ్స్ పోయింది కాబట్టి ఈసారి మనం ఏం తీసుకున్నాము? 3 తీసుకున్నాము. ఓకే, 3 టైమ్స్ తీసుకుంటే 3 టైమ్స్ 3 8 ఎంత? 24, 3 6 18, 1 2 20, 3 4 12, 1 2 14, 5 1 7లోంచి 4 పోతే ఎంత? 3. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 468తో డివైడ్ అవ్వాలంటే ఈ రిమైండర్ మనం తీసేయాలి. సో 9,99,099లో నుంచి 315 మనం తీసేయాలి. 4 8 9 నుంచి 3 పోతే 6 9 9 99,684 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఎటువంటి లాజిక్స్ లేవు. నెక్స్ట్ వన్, ఇన్ బిట్వీన్ 250 and 1000 హౌ మెనీ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 5 6 7. ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలి, 6తో డివైడ్ అవ్వాలి, 7తో డివైడ్ అవ్వాలి. అంటే దేంతో డివైడ్ అవ్వాలి? డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకోండి. 5 6 30, 210తో డివైడ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ 210 యొక్క మల్టిపుల్స్ ఏ నెంబర్స్ మధ్యలో కావాలి? 250కి 1000కి మధ్యలో కావాలి. ఓకే, 210 అనేది 250 మధ్యలో ఉంటుందా? ఉండదు. 210 2 ఎంత? 420 ఉంటుంది. 210 3 ఎంత? 630 ఉంటుంది. 210 4 ఎంత? 840 ఉంటుంది. 210 5 టైమ్స్ అంటే 1000 క్రాస్ అవుతుంది. సో 210 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్